ఈరోజు నైట్ డిన్నర్లోకి ఏం చేశానో చూపిస్తాను రండి. వెరైటీగా ట్రై చేశాను. ఈసారి డీటెయిల్గా ఫుల్ లెంత్ వ్లాగ్లోనే చూపిస్తాను. ఓన్లీ ఈ పునుగులు. బియ్యము పొద్దున అన్నం వండేటప్పుడు ఎక్కువగా అయినాయని తీసి కొంచెంగా హాఫ్ గ్లాస్ నానపెట్టుకున్నాను. అవి అలాగే నీళ్ళల్లో ఉంటే పాడైపోతాయని ఆలుగడ్డలు ఉడకపెట్టుకొని ఇలా మిక్సీ చేసి పునుగులు వేశాను. ఈ ప్లేస్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మేము ఉల్లిపాయలు తినం కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు స్కిప్ చేసి ప్లెయిన్గా ఇలా వేశాను. సూపర్గా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ పునుగులు తిన్నాక ఇంకా ఎక్కడా కూడా పునుగులు తినరు. ఇంకా పల్లీలు పచ్చడి చేశాను. రాళ్ళుప్పు వేసుకున్నాను. పునుగులు వేసే వరకు మా అమ్మాయి ఆగకుండా పొద్దున వండిన రైస్ ఉంటే అది తినేస్తోంది. ఇంకా నేను పల్లీలు పచ్చడి చేసేసాను. ఏమీ వేయలేదు. టమాటా కానీ పుట్నాలు కానీ ఏమీ వేయలేదు. పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, అంతకుమించి కొబ్బరి కూడా వేయలేదు. నైట్ ఎక్కువగా కొబ్బరి తినను. ఇంకా పునుగులు అయితే వేస్తున్నా. పునుగుల్లో ఉప్పు, ఆలుగడ్డ, బియ్యము నానపెట్టుకున్నదే బాగుంటుంది. అలా అని బియ్యపిండి ఉంది అని మీరు ఇలా ట్రై చేయకండి. నాకు ఇక్కడ కొంచెం ఆలు ఎక్కువైంది, కానీ టేస్ట్ వైజ్ వస్తే అసలు మీరు ఇంకా వేరే పునుగులు తిన్నారు అని చెప్పాను కదా, మీరు ఇక ఆలోచన చేయండి. ఉప్పు వేసుకోవచ్చు. ఇక్కడ మేము ఈరోజు ఉల్లిపాయ తినాం కాబట్టి ఉల్లిపాయ కూడా వేసుకున్నా. చాలా బాగుంటుంది. మళ్ళీ నైట్ కదా ఏమన్నా తేడా చేస్తుందేమో అని అనుకుంటే మటుకు స్నాక్స్ టైంలో అయినా మీరు ఇలా ట్రై చేయండి. పల్లీల పచ్చడితోటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఇది కాదని ఆవకాయ వేసుకొని తింటున్నారు. మీరు మటుకు ఆవకాయ కానీ ఏమీ అక్కర్లే, ఉత్తి పునుగులు అయినా కూడా తినేయచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఆలు ఎక్కువగా యాడ్ చేసాము. ఆలు ఉడకపెట్టే వేసుకోవాలి, అలా అని మిక్సీ పట్టి వేయద్దు. సూపర్ టేస్టీగా ఉంటుంది. మళ్ళీ కూడా ఎన్నిసార్లు చెప్తున్నానంటే నేను తిన్నాకనే చెప్తున్నా. నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. బాయ్. మరి సబ్స్క్రైబ్.